లైకా ప్రొడక్షన్స్ అంటే ఫ్లాప్లకి డిజాస్టర్స్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్ గ్యారంటీ అనేటట్టుగా మారిపోయింది. పొన్నియిన్ సెల్వన్తో మంచి లాభాలు చూసిన లైకా ఆ తర్వాత డిజాస్టర్స్తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరి ఈ ప్రతిష్టాత్మక బ్యానర్ ఫామ్లోకి ఎప్పుడొస్తుంది? అసలు నిలదొక్కునే సిచ్యువేషన్ ఉందా? 3 ఏళ్ల నుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న విదామయొచ్చి వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ అయి 1 కోటి కూడా కలెక్ట్ చేయలేదు. అజిత్ కి తమిళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరైన కథ ట్రీట్మెంట్ లేకపోవడంతో తమిళ తంబిలు రిజెక్ట్ చేశారు. కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో రజనీకాంత్ నటించిన లాల్ సలాం ను లైకా నిర్మించింది. సూపర్ స్టార్ కోసం ఈ రిస్క్ చేస్తే సినిమా కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది. రజనీకాంత్ తో తీసిన వెట్టయాన్ కూడా హిట్ కాలేదు. లైకా నుంచి ఏదొచ్చినా ఫ్లాప్ బాటే పట్టడం కోలీవుడ్ ని కలవర పెడుతోంది. హిందీలో అక్షయ్ కుమార్ తో తీసిన రామ్ సేతు బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 ని లారెన్స్ తో తీస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఇక భారతీయుడు 2 అయితే విమర్శలతో పాటు వందల కోట్ల నష్టాలతో ప్రొడక్షన్ హౌస్ ని ముంచేసింది. భారతీయుడు 2 దెబ్బకి భారతీయుడు 3 పై పెద్దగా హోప్స్ లేవు. బిజినెస్ ఏ జరగడం లేదు. ఇక లైకా ప్రొడక్షన్స్ ని లూసిఫర్ సీక్వెలే రక్షిస్తుంది అనుకుంటే వివాదాలు చుట్టుముట్టాయి. లూసిఫర్ చూసిన కళ్లతో సీక్వెల్ ని చూడలేకపోయారు. లూసిఫర్ తో దర్శకుడిగా మెప్పించిన సుకుమారన్ L2 ఎంప్రాన్ తో బోర్ కొట్టించాడు. హైప్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చినా పృథ్వీరాజ్ కి మాత్రం చెడ్డ పేరే తీసుకొచ్చింది. పెద్ద పెద్ద హీరోస్ తో క్రేజీ ప్రాజెక్ట్స్ తీసినా లైకా ప్రొడక్షన్స్ చేతిలో ప్రెజెంట్ చెప్పుకోవడానికి ఒక్క క్రేజీ మూవీ కూడా లేదు. సందీప్ కిషన్ తో సినిమా తీస్తున్న హీరో వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. వరుస డిజాస్టర్స్ తో వచ్చిన నష్టాన్ని పూడ్చాలంటే 2 పెద్ద సినిమాలు ఒక్కోటి 50 కోట్ల లాభం తీసుకొస్తేనే లైకా బొడ్డున పడుతుంది. చూస్తుంటే ఈ బ్యానర్ కూడా ఫేడ్ అవుట్ అయినట్టుగానే కనిపిస్తోంది. సాయి పల్లవి, నిత్యా మీనన్ వంటి ఒకరిద్దరు మినహా చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ తో మెప్పించారు. అయితే వీళ్ళందరూ ఏదో ఒక సందర్భంగా పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మరి జాన్వీ కపూర్ తనలోని యాక్టింగ్ స్కిల్స్ ని ఎప్పుడు బయట పెడుతుంది చూద్దామా? ఓ శాపం జాన్వీ కపూర్ ని వెంటాడుతోంది. 6 ఏళ్ల తర్వాత హిట్ వచ్చిందన్న సంతోషం ఆవిరైపోయింది. రాక దేవరతో సక్సెస్ వచ్చిందనుకుంటే ఈ అమ్మడి క్యారియర్ కి ఏమాత్రం యూజ్ కాలేదు. మరి రామ్ చరణ్ మూవీతో అయినా నటిగా పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి. జాన్వీ కపూర్ 2018లో ధడక్ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత హిట్ చూడడానికి 6 ఏళ్లు పట్టింది. దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టిందనుకుంటే ఇందులో పోషించిన తంగా రోల్ తో జాన్వీ విమర్శలు ఫేస్ చేసింది. స్నేహితులతో కలిసి డబుల్ మీనింగ్ డైలాగ్స్, 2 పాటలు తప్ప జాన్వీది ఇంపార్టెంట్ రోలే కాదు. స్కిన్ షో కోసమే ఈ అమ్మని తీసుకున్నారా అనిపిస్తోంది. దేవరలో ఎన్టీఆర్ తో జత కట్టడం ఆలస్యం. జాన్వీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దేవర సెట్స్ పై ఉండగానే పెద్దిలో రామ్ చరణ్ తో ఛాన్స్ అందుకుంది. దేవరలో యాక్టింగ్ కి స్కోప్ లేదు. రామ్ చరణ్ మూవీ అయినా ప్లస్ అవుతుందేమో చూడాలి. బుచ్చిబాబు డెబ్యూ మూవీ ఉప్పెనలో నటించిన కృతి శెట్టి యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంది. ఇదే నమ్మకంతో జాన్వీ ఉంది. బ్రేకప్ కూడా ఒక వంతుకు మంచికేనా? విడిపోవటం మనసుని గాయపరిచినా ఒక రకంగా మేలే చేస్తోందా? చాలా మంది ముద్దుగుమ్మలు లవర్స్ తో విడిపోయాకే కెరియర్ లో సెటిల్ అయ్యారు. వాళ్ళెవరు? లేటెస్ట్ గా విడిపోయిన హీరోయిన్ కూడా క్లిక్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. ప్రేమ, పెళ్లి, పిల్లలు అనే కలను బ్రేకప్ చెదరగొడుతోంది. అయినా ముద్దుగుమ్మలకు వచ్చిన నష్టమేమీ లేదు. ప్రియుడితో దూరమైన తర్వాతే నయనతార టాప్ ప్లేస్ కు చేరింది. శింబుతో మొదలైన ప్రేమాయణం ఎక్కువ కాలం నిలవలేదు. ఆ వెంటనే గ్యాప్ తీసుకోకుండా ప్రభుదేవ ప్రేమలో పడింది. పెళ్లి దాకా వెళ్తారు అనుకునే లోపు మనస్పర్ధలతో విడిపోయారు. ప్రభుదేవకు దూరమైన తర్వాతే నయన్ టాప్ ప్లేస్ కు చేరింది. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. సౌత్ లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని సరోగతి పద్ధతిలో 2 పిల్లలకు తల్లైంది నయన. ప్రేమ మిగిల్చిన గాయాలు నయనతారలో ధైర్యాన్ని నింపడమే కాదు, కెరియర్ కు బంగారు బాట వేశాయి. నయనతారలానే త్రిష కెరియర్ కూడా బ్రేకప్ తర్వాతే టాప్ ప్లేస్ కు చేరుకుంది. తమిళనాడుకు చెందిన బిజినెస్ మ్యాన్ వరుణ్ ప్రేమలో పడిందో లేదో పెళ్లికి రెడీ అయిపోయింది. పనిలో పనిగా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత త్రిష ప్రేమ పెళ్లి ఊసెత్తకుండా 40+ లోకి అడుగు పెట్టేసింది. వయసుతో పాటు అందం పెంచుకుంటూ స్టార్స్ కు మెయిన్ ఆప్షన్ అయిపోయింది త్రిష. తమన్నా, విజయ్ వర్మ పెళ్లి చేసుకోకపోయినా 3 ఏళ్ల నుంచి భార్యాభర్తలాగానే కలిసిమెలిసి తిరిగారు. మిల్కీ బ్యూటీ ఎక్కడికి వెళ్లినా ప్రియుడిని తీసుకెళ్లింది. అయితే 2 నెలల నుంచి తమన్నా సోలోగా కనిపించడంతో బ్రేకప్ రూమర్స్ చక్కలు కొడుతున్నాయి. ఈగోస్, డామినేషన్స్ ఉన్నట్టుండి క్లాష్ కావడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట.
లవర్స్ తో విడిపోయిన తర్వాతే చాలా మంది ముద్దుగుమ్మల కెరియర్ దూసుకుపోయింది. 3 ఏళ్లుగా విజయవర్మ ప్రేమలో విహరించి రీసెంట్ గా బ్రేకప్ చెప్పేసింది. ఇక నుంచైనా కెరియర్ పై కేర్ పెట్టి మళ్లీ టాప్ పొజిషన్ కు చేరుతుందా? బ్రేకప్ తర్వాత ముద్దుగుమ్మల సుడి తిరిగినట్టు ఈ అమ్మడు కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి మరి. ఇక శృతి హాసన్ అయితే డేటింగ్ లో పడి కెరియర్ ను పక్కన పెట్టేసింది. డూడిల్ ఆర్టిస్ట్ సతాను హజారికాతో 3 ఏళ్లు డేటింగ్ తర్వాత గుడ్ బై చెప్పేసింది. దీనికి ముందు కూడా ఓ ఫారిన్ అబ్బాయిని ప్రేమించి కమల్ కు కూడా పరిచయం చేసింది. ఇంకేముంది, పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంటుంది అనుకున్నారంతా. సిద్ధుతో మొదలైన ప్రేమ కథను సీక్వెల్స్ వారీగా నడిపించింది. ప్రస్తుతం సోలోగా ఉన్న శృతి బ్రేకప్ తర్వాతే రజనీకాంత్ కూలీ ఛాన్స్ అందుకోవడమే కాదు, చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రేమలో ఉందంటూ వార్తలొస్తున్నా కెరియర్ తొలినాళ్లలోనే ఈ అమ్మడికి బ్రేకప్ స్టోరీ ఉంది. డెబ్యూ మూవీ కిరాక్ పార్టీతోనే హీరో రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. ఇక పెళ్లే తరువాయి అన్నట్టు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ లవ్ స్టోరీకి బ్రేకప్ పడింది. ఆ తర్వాత తక్కువ టైంలోనే స్టార్ గా ఎదిగి పాన్ ఇండియా హీరోయిన్ గా ఊహించని స్టార్డమ్ సొంతం చేసుకుంది రష్మిక. ఒక్కో టైంలో ఒక్కొక్కరి సీజన్ నడుస్తుంది. నూతన్ ప్రసాద్ ప్లేస్ ని కోటా శ్రీనివాసరావు భర్తీ చేశాడు. ప్రకాష్ రాజు ఛాన్సెస్ జగపతి బాబు కొట్టేశాడు. ప్రెజెంట్ తమిళంలో ఓ తమిళ యాక్టర్ హవా నడుస్తోంది. అతనెవరో చూసిద్దామా? వరుస హిట్స్ తో ఎస్జే సూర్య టాప్ చైర్ కు పోటీ పడుతున్నాడు. పవన్ తో ఖుషి, కొమరంపులి, మహేష్ తో నాని తీసిన ఎస్జే సూర్య యాక్టర్ గా బిజీ అయిపోయాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా జీవించేయడంతో ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. సరిపోద శనివారంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా సక్సెస్ మీట్ లో నాని ఏకంగా ఎస్జే సూర్యను హీరోని చేసేశాడు. విశాల్ ఎన్నో ఫ్లాపుల తర్వాత ఎస్జే సూర్యతో కలిసి నటించిన మార్క్ యాంటోనీతో 100 కోట్లు చూశాడు. జిగర్తాండా 2లో ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. సూర్య సినిమాలో ఉంటే చాలు, క్యారెక్టర్ హైలైట్ అవుతోంది. ఆ మధ్య రిలీజ్ అయిన విక్రమ్ వీరధీర సూర్యలో ఎస్జే సూర్య క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 10 ఏళ్లుగా మెగాఫోన్ పట్టకపోయిన యాక్టర్ గా టాప్ పొజిషన్ కు చేరాడు ఎస్జే సూర్య. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎస్జే సూర్య ఫుల్ డిమాండ్ లో ఉన్నాడు. దీంతో పాటే రెమ్యూనరేషన్ కూడా పెరిగిపోయి 10 కోట్లకు చేరింది. ఈ మధ్య కాలంలో ఎస్జే సూర్యకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ సర్దార్ 2 స్పెషల్ వీడియోలో ఎస్జే సూర్యను హైలైట్ చేశాడు దర్శకుడు.